నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో వైకుంఠ ఏకాదశి రోజున ఆలయాన్ని దర్శించుకున్న మేఘారెడ్డి. వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వనపర్తి శాసనసభ్యులు శ్రీ తూడి మేఘారెడ్డి, ధర్మపత్ని శారదారెడ్డి, కుమారుడు నవనీత్ రెడ్డిలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పుడే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఆలయ వెంకటేశ్వర స్వామి వనపర్తి పట్టణంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ గారు రఘునాథ్ శర్మ గారు, ఈవో గారు, నాతో పాటు మార్కెట్ చైర్మన్ గారు, వనపర్తి పెద్దలందరూ, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్ అందరూ, వనపర్తి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ, వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు దీనికి చాలా చరిత్ర ఉంది. ఈ చిన్న తిరుపతి లాగా వెంకటేశ్వర స్వామి తిరుపతిలో మేము ఎట్లా దర్శనం చేసుకుంటామో ఇక్కడ వనపర్తిలో ఉన్న భక్తులు మేము ఇక్కడ దర్శనం చేసుకున్నప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎట్లా ఆ ఫీలింగ్ అది వస్తుంది. కాబట్టి ఈ వనపర్తి ప్రజలందరూ, ఈ తెలంగాణ ప్రజలందరూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ టెంపుల్కి ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చున్నారు. ఆయన ఇక్కడ చదువుకునేటప్పుడు ఈ పక్కనే రూమ్ ఉండేది, రెగ్యులర్ ఇక్కడ వచ్చేది. మొన్న డెవలప్మెంట్ కోసం కొంచెం ఫండ్ ఇచ్చిండు, ఇంకా చాలా ఇక్కడ డెవలప్ చేయాల్సి ఉంది. సో రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మరియు ముఖ్యంగా వనపర్తి ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.